ముందుగా మన నినాదం పేపర్ తీసుకున్నట్టయితే గ్రూప్ 1 మెయిన్స్ ప్రొవిజనల్ మార్కులు విడుదలట. ఎట్టకేలకు తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షల ప్రొవిజనల్ మార్కులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ అధికార వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్ వివరాలతో మార్కులు చూసుకోవచ్చని పేర్కొంది. 563 పోస్టుల భర్తీ కోసం టీఎస్పీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ చివరి వారంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగగా 21,093 మంది అభ్యర్థులు కూడా హాజరైనట్టుగా వార్త కథనం వచ్చింది. ఏదైతే ఉందో గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన ప్రొవిజనల్ మార్కులు ఏవైతే ఉంటో దాన్ని రిలీజ్ చేసిన ఒక వార్త కథనం వచ్చింది ఇక్కడ. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు వాయిదా. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ముందస్తు బెయిల్ కోరుతూ రాధాకిషన్ రావు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు వాయిదా వేసిందట. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో తీర్పు వాయిదా వేసినట్టు ఒక వార్త కథనం రావడం జరిగింది. ఏదైతే ఉందో ఒక్కసారిగా తెలంగాణ ఒక రకంగా కుదిపివేసిన సంఘటన ఏదైతే ఉందంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది గత ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ హయాం లోపల అనేక మంది ఫోన్ ట్యాపింగ్లు చేసినారు, అనేక మందిని ఇబ్బంది పెట్టినారని చెప్పి వార్త కథనం రోజు కూడా చదవడం జరుగుతూ ఉంది. ప్రతిపక్షాలే కాకుండా అధికార పక్షం వారే కూడా ఫోన్లు మొత్తం కూడా వింటూ ఉన్నారు, కూర్చుంటారు అని చెప్పి కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విదేశాల్లో దాక్కుంటున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా రెడ్ కార్నర్ అనే నోటీస్ అనేది జారీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు ఏ దేశంలో కూడా పట్టుకొచ్చి విచారణ త్వరగా పూర్తి చేసి ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నట్టుగా వార్త కథనం అయితే జరుగుతూ ఉంది. అయితే దీనిలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ మెడక చుట్టుకుంటుందని చెప్పి కూడా ఇక్కడ వార్త కథనం అయితే వస్తూ ఉన్నది. సరే ఏవైనా కూడా ఇంతకుముందు కేసులాగా ఇది కూడా నీరు గారిపోద్దా లేకపోతే ముందుకు తీసుకుపోయి ఏమన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉందని కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ కేసీఆర్ కుర్చీలో నుంచి దించింది నేనే. కిషన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్పై సీఎం విమర్శల దాడి. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, కిషన్ రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు. తెలంగాణ కోసం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో బీఆర్ఎస్కు 0 రావడానికి కారణం నేనే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు 0 రావడానికి తానే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్పై విమర్శలతో దాడి చేశారు. అయితే కేసీఆర్ను ఓడించి సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అని సీఎం రేవంత్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు 0 వచ్చిందంటే కారణం తానేనని కేటీఆర్ గుర్తించాలని చెప్పారు. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. అధికారం పోయిందని అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు. క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరు, కేసులకు భయపడితే క్రైమ్ చేయరు, అందుకే కేటీఆర్ భయపడినట్టున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు. అయితే ప్రాజెక్టులకు బడ్జెట్లో పరిమిత నిధులు, అందుకే కేంద్రం సాయం కోరుతా ఉన్నాం. మోడీ ఇచ్చిన హామీ మేరకు నిధులు అడుగుతున్నాం. 39 సార్లు కాకుండా 99 సార్లు ఢిల్లీ వెళ్తాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకైనా వెనుకాడం. మూసికి నిధులు తెలిస్తే కిషన్ రెడ్డికి సన్మానం. మూసికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం అని ఒక వార్త కథనం వచ్చింది ఇక్కడ. అయితే మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే మీరు గమనించండి మిత్రులారా, ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన వార్తలు చేయడం జరిగింది. అసలు కేటీఆర్ ఎవరు, అసలు కేటీఆర్ డైరెక్ట్గా అమెరికా నుంచి ఓడిపడి ఇక్కడ ఎమ్మెల్యే కావడం జరిగింది, తర్వాత ఇలా అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగిందని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే అసెంబ్లీకి వచ్చి వీళ్ళు పిచ్చివాగుడు వాగితే రేపు పొద్దున మీరు బాధపడవసరం ఉంటే మీరు రావద్దని నేను కోరుకుంటానని చెప్పి కేసీఆర్ రావద్దని కోరుకుంటానని చెప్పి కేటీఆర్ అన్నాడు. అసలే అసెంబ్లీకి వస్తలేడు, అసలే ఆ ముఖాన్ని చూపెడతలేదు. ఇప్పుడు రాకపోతే ఆయనని అనర్హత వేసే అవకాశం ఉంది కాబట్టి వస్తా అంటాడు. అంటే మీరు గమనించవచ్చు, రానని ఎట్లా రాడు, ఒకవేళ అనర్హత పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి వస్తాడు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మెల్లగా నువ్వు వస్తే మంచిగా ఉండదు అని ఏదో కథలు వెళ్తూ ఉన్నాయి. అయితే దీంట్లో విషయం మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి రావడం జరిగింది. నేను ఒక పీసీసీ అధ్యక్షుడిగా చేసినాను, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాను, ఇంకే స్థాయి కావాలని విమర్శించడానికి అసలు నువ్వెవరు మాట్లాడడానికి కేటీఆర్, అసలు నీ స్థాయి ఏంది ఏం కథ అని చెప్పి విరుచుకపడ్డ సందర్భం కూడా ఇక్కడ కనబడుతూ ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే మూసీకి నిధులు తెచ్చినట్టయితే కిషన్ రెడ్డికి మేము సన్మానం చేస్తామని చెప్తాం. ఏదో మనం మూసీ యొక్క ప్రక్షాళన అనుకుంటా ఉన్నారో, మూసీ యొక్క ప్రక్షాళన చేసినప్పుడు దానికి నిధులు కావాల్సి వచ్చినప్పుడు నిధుల కోసము రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కిషన్ రెడ్డి గారిని నిధులు తీసుకొని రండి, మీరు నిధులు తీసుకుని వచ్చినట్లయితే మీకు సన్మానం చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే తెలంగాణ నుంచి ఇచ్చింది ఎంత,
తెలంగాణ నుంచి మనం ఇచ్చేది ఎంత కేంద్రానికి, మనకచ్చే వాటా ఎంత, అసలు దీని మీద అవసరమైతే 49 సార్లు కాదు 39 సార్లు కాదు 100 సార్లు, అంటే 99 సార్లు అయినా కూడా ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీలో ఆఖరి ధర్నా చేసైనా మేము మాకు వచ్చే నిధులని మాకు వచ్చే ఏవైతే ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన అన్నీ కూడా మేము తీసుకొని వస్తామని చెప్పి కూడా ఇక్కడ ఒక వార్త కథనం అయితే ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఖచ్చితంగా మరి అసెంబ్లీకి వస్తారో లేదని చెప్పి 2 రోజులు మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డికి ఢిల్లీలో ఏం నడుస్తలేదు, ఆయన వల్లే కోవట్ల టాపిక్ తెచ్చిన రాహుల్ తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం. గతంలోనే దాసోజుకు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నాం, బీజేపీ అడ్డుకుంది, అబద్ధాలతో పాలనకు సాగించలేం, ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం. మాజీ మంత్రి కేటీఆర్ ఒక వార్త కథనం రావడం జరిగింది. అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని, దాన్ని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని తెలిపారు, అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నామని పేర్కొన్నారు. తమకు ఉన్న బలంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తెలిపారు. అప్పుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పదే అబద్ధాలు చెబుతున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. ఇంకా ఎన్నేళ్ళు అబద్ధాలు చెప్తారని రేవంత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సార్ అబద్ధాలు కాదు కదా, ఆయన ఏమంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పి ఇంతకుముందు చెప్పడం జరిగింది. లేకపోతే మీరు ఒక రాష్ట్ర అధ్యక్షుడు కదా, ఇలా పీసీసీ అధ్యక్షుడిని పిలుచుకొని లెక్కల మీద ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి, ఎన్ని అప్పులు మీరు చేసినారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారే నిండు పార్లమెంట్లో వారు చెప్పడం జరిగింది, అప్పుల కుప్ప చేసినారు, 7 లక్షల కోట్ల అప్పు దగ్గర చేసినారని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గతంలోనే దాసోజుకు ఎమ్మెల్సీ ఇద్దాం అనుకున్నాం, ఇక్కడ దాసోజు శ్రావణ్ గారి గురించి 2 విషయాలు మాట్లాడాలి. ఇక్కడ పాప ఆయన దురదృష్టమేమో కానీ ఎప్పుడు అధికారంకి వచ్చే పార్టీలో ఆయన ఉండడు. ఇక రేపు పొద్దున పార్టీ అధికారంలోకి వస్తానంగా ఇటు జంప్ అవుతాడు, మళ్ళీ ఈ పార్టీ అధికారంలో వస్తానంగానే మళ్ళీ ఆ పార్టీకి పోతాడు. ఇటు కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ అని కూడా ఇట్లా తిరుగుతూనే ఉండడు. ఆఖరికి వస్తే ఆ గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ కోసం అప్లికేషన్ పెడితే అక్కడ ఆగిపోవడం జరిగింది ఫైలు. ఆగిపోయిన తర్వాత ఏం చేసిందంటే ఇప్పుడు ఇక దేవుడు కనుకరించి ఇప్పుడు అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా దాసోజు శ్రావణ్ గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఒకవేళ గిట్ట ఇక్కడ ఏమన్నారంటే ఉప ఎన్నికలు వస్తాయి, మాకున్న సామర్థ్యం మేరకు మాకున్న మందితోనే మేము ఇక్కడ బిల్లు పెట్టినాం సార్, ఏమంటారు ఎమ్మెల్సీని పెట్టినామని చెప్తా ఉన్నారు కదా. మీరు గమనించండి మిత్రులారా, ఒకవేళ గిట్ట ఇంకొక మనిషిని గిట్ట నిలబెడితే దాసోజు శ్రావణ్ గారు ఎగిరిపోయేవారే. కానీ ఏం చేసినారంటే ఆ ఉప ఎన్నికలకు ఖచ్చితంగా 10 మంది ఎవరైతే ఉన్నారో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు రేపొద్దున ఓటేయకపోతే పరువు పోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినామని చెప్పి అంటారని చెప్పి తెలివిగా ఒక్కరిని నిలబెట్టి ఒక్కరినే ఏకగ్రీవం చేసుకోవడం కూడా వారికున్న బలంతో ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఏమైందంటే ఫార్ములా కేసులో మళ్ళీ నోటీసులు వచ్చే అవకాశం అట. ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ కేసులో కవితకు ఉంది, అనేక సందర్భాల్లో నోటీసులు పోవడం, అనేక సందర్భాల్లో వారిని మాట్లాడింది, అనేక సందర్భాలు చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేయడం జైలుకు పోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఫార్ములా కేసులో కూడా ఇప్పటి వరకు వాళ్ళ మీద విచారణ జరుగుతూనే ఉంది. వారి మీద ఒక్కసారి మాత్రం పిలవడం జరిగింది, దానికి హాజరు కావడం జరిగింది, తర్వాత కొంచెం టైం ఇవ్వడం జరిగింది, ఎలక్షన్స్ ఉన్నాయి టైం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అవకాశం ఉందని కూడా వారే మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్తా ఉన్నాం. తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకు వస్తాయి, దేశం లోపల అనేక సందర్భాల్లో అనేక మంది కూడా పార్టీలు మారడం జరిగింది. అధికార పార్టీకి పోవడానికి ప్రతిపక్షం నుంచి అనేక మంది పోవడం జరిగింది, ప్రభుత్వాలు కూడా కూలిపోయిన సందర్భాలు ఉన్నాయి. మరి అలాంటప్పుడు వాళ్ళ మీద పార్టీ ఆ ప్రియాంబల చట్టం వర్తించినప్పుడు తెలంగాణలో ఎందుకు వర్తిస్తుంది, అసలు ఎందుకోసం జరుగుతుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. అంతే కదా, వాస్తవానికి కూడా గత 10 సంవత్సరాల కాలంలో కూడా అనేక మంది కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి చాలామంది కూడా పోయి ఇలా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు చాలామంది. మరి అప్పుడు పార్టీ ప్రియాంబల చట్టం మరి జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు జరుగుతుందని చెప్పి చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ నిజంగా ఉప ఎన్నిక జరిగింది అనుకోండి, ఉప ఎన్నికలు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు, సరే 10 సీట్లలో ఉప ఎన్నిక జరిగింది, అలా 5 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుందాం, ఎగ్జాంపుల్గా 5 ఓడిపోయింది అనుకుందాం, 10 సీట్లు అనుకుందాం, 10 సీట్లలో 5 సీట్లు ఓడిపోయింది అనుకోండి, 5 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకోండి. అయితే ఈ 5 సీట్ల లోపల 5 సీట్లది మీరు కోల్పోయినట్టే కదా, ఆ 10 మీయే బీఆర్ఎస్ సంబంధించిన సీట్లు అవి, ఆ 10 లోపల 5 కాంగ్రెస్ పార్టీ గెలిచినా కూడా అక్కడ గొప్పతనమే. వాస్తవానికి అంతే కదా, 10 మీ 10లో 5 ఇంకా వాళ్ళకు బలం పెంచుకున్నట్టే కదా, ఇంకా 5 స్థానాలు బలం పెంచుకున్నట్టే కదా కాంగ్రెస్ పార్టీ.
వాళ్ళకి ఇంత మరింత బలం చేకూర్చినట్టే. ఉప ఎన్నిక నిజంగా వచ్చాయంటే ఈ 10 మందో 5గురు ఓడిపోతే ఇలా 5 ఓడిపోయినా కూడా 5గురు ఉండేంటే ఆ బలం పెంచుకున్నట్టే కాంగ్రెస్ పార్టీకి. మీరు 5 సంఖ్య తగ్గినట్టే కదా. ఈ విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు అని మీరు గమనించండి మిత్రులారా. పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం. అధికారులు సమన్వయంతో పనిచేయాలి. చేతికొచ్చిన పంటను కాపాడేందుకు రంగంలో దిగాలి. అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలి. నీటి వనరులు చివరికంటూ అందేలా చూడాలి. విద్యుత్ సరఫరాకు డోకా లేదు. అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి. క్షేత్రస్థాయిలో వాస్తవాలు బాహ్య ప్రపంచానికి వివరించాలి. వీడియో కాన్ఫరెన్స్లో మంత్రులు ఉత్తమ్ తుమ్మల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఒక వార్త కథనం రావడం జరిగింది ఇక్కడ. అయితే పంటల పరిరక్షణే ప్రభుత్వ కర్తవ్యం. కరెంట్ లేదనో వాటర్ లేదని అసత్య ప్రచారాలు ఏవో చేసినా కూడా వాటిని తిప్పికొట్టండి, అసలు ఏం జరగలేదు, తెలంగాణ అంత అద్భుతంగా ఉందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. అయితే 1,90,000 కోట్ల పన్ను ఎగవేత ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెళ్ళాడట. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను జనవరి నెల వరకు 1,95,000 కోట్ల పన్ను ఎగవేతలు గుర్తించామని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇన్ని జిఎస్టీలు వేసినా కూడా, ఇంత జరిగినా కూడా, అంటే ప్రజల దగ్గర పీడించుకొని మొత్తం తిన్నా కూడా, తీసుకుపోయినా కూడా, అనేక మాటలు వచ్చినా కూడా ఇక్కడ ఏమంటున్నారంటే ఇంకా అంటే దాదాపు 2 లక్షల కోట్ల పన్ను ఎగవేత వేసిలని చెప్పి చెప్తా ఉన్నాడు దాదాపుగా. మరి 2 లక్షల పన్ను ఎగవేత వేసినారు మీరు చెప్తా ఉన్నారు కదా. మీరు గెలిచినప్పుడు నల్లధనం తీసుకెళ్తాం, అందరి అకౌంట్లో బ్యాంకులో డబ్బులు ఎత్తాము, అది ఇదని వార్త కథలు చెప్పినారు కదా. అసలు నల్లధనం అనేది ఎట్టిపోయింది? ఈ నోట్ల రద్దు చేసినప్పుడు ఈ నోట్ల రద్దు వల్ల అనేక మంది ఉపయోగపడతారంటే ఇక్కడ వాస్తవాన్ని 2 విషయాలు మాట్లాడుకున్నట్టయితే, ఈ నోట్ల రద్దు జరిగినప్పుడు ఏదైతే నోట్ల రద్దు జరిగిందో అనేక మంది చిన్న చితక మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడడం జరిగింది. చాలా పెద్దవాళ్ళందరూ కూడా ఈ నోట్ల మార్పు వాళ్ళకి త్వరగానే ఈజీగానే అయిపోయింది. కానీ ఈ మధ్యతరగతి ప్రజలు 1000 రూపాయలు మార్చుకోవాలన్నా 2000 మార్చుకోవాలన్నా లైన్ల నుంచి అనేక ఇబ్బందులు పడడం జరిగింది. డబ్బులు బ్యాంకులు లేకపోవడం, అన్ని ఇబ్బందులు జరగడం జరిగింది. ఏటీఎం నుంచి కూడా 2,000 నోట్లు తీసుకోవాలంటే రోజుకు 2,000 4,000 మాత్రమే వచ్చేది. అత్యవసర పరిస్థితుల్లో కూడా డబ్బులు రాని పరిస్థితి ఏర్పడ్డది కదా. దానివల్ల సాధించింది ఏంటంటే నోట్ల రద్దు జరిగింది, అనేక మంది నల్లధనం వెనక్కిపోయింది అన్నారు. కానీ ఇక మీరే ఆలోచించుకోండి మిత్రులారా, ఏం జరిగింది ఏం కథ అనేది. ఇందిరా మిల్లకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలి. రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే జనవరి 3వ వారంలో నిర్వహించిన గ్రామ సభల్లో ఇందిరా మిల్ల కోసం వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని చెప్పి వార్త కథనం వచ్చింది ఇక్కడ. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ నేడు నామినేషన్ల పరిశీలన 13న ఉపసంహరణ. 2 తెలుగు రాష్ట్రాల్లో 10 స్థానాలకు ఎన్నిక. పోటీ లేకపోవడంతో ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉందని ఒక వార్త కథనం వచ్చింది. వాస్తవానికి కూడా అక్కడ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళ సంఖ్యాబలాన్ని బట్టే వాళ్ళు నిలబెట్టుకోవడం జరిగింది ఇక్కడ. మీరు గమనించండి మిత్రులారా. పన్నులు తగ్గించాలని కోరకండి, అలా చేస్తే సంక్షేమం ఆగిపోతుంది. పరిశ్రమ వర్గాలకు నితిన్ గడ్కరీ సూచన అని ఒక వార్త కథనం వచ్చింది. నామినేషన్ వేసిన విజయశాంతి, బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసో శ్రావణ్ గారు వచ్చినారు. ఇక్కడ టీడీపీ వాళ్ళ గురించి ఇక్కడ రావడం జరిగింది. కోర్టు పేరుతో కొల్లగొడుతుందని చెప్పి కలెక్టర్ గారు సర్కారు సంపదను కాపాడడం అని చెప్పి రామగుండం నుంచి ఒక వార్త కథనం ఇక్కడ రావడం జరిగింది.